ఇక లైంగిక ఆరోపణలు రావడంతో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై అయితే మాత్రం పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంది. మొత్తానికి పార్టీ నుంచే సస్పెండ్ చేస్తూ ఈరోజు ఉత్తర్వులు అయితే మాత్రం జారీ చేయడం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేరుతో అయితే మాత్రం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మరోపక్క క్రమశిక్షణ చర్యలు ఏ విధంగా తీసుకుంటారని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో పార్టీ పరంగా ఒక కఠినమైన నిర్ణయాలు అయితే మాత్రం చంద్రబాబు నాయుడు తీసుకున్నట్లు తెలుస్తుంది. గతంలో ఆదిమూలంపై అయితే మాత్రం ఆరోపణలు రాయింది. పార్టీకి కష్టపడి చేసినటువంటి ఆ యొక్క మహిళా కార్యకర్తపై అయితే మాత్రం ఆయన లైంగిక వేధింపులకు పాల్పడటం, మరోపక్క ఆయనకు సంబంధించినటువంటి వీడియోలు కూడా బహిర్గతం అవటంతో చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఈ యొక్క చర్యలకైతే మాత్రం ఉపక్రమించారు. మొత్తానికి ఒక సీనియర్ నాయకుడిపై ఈ విధంగా అంటే ఒక పార్టీ ఎమ్మెల్యేపై ఒక్కసారిగా వేటు వేయటం అనేది గతంలో 151 సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తర్జన భర్జనటువంటి పరిస్థితి. గతంలో వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలపై అవ్వచ్చు, ఎంపీపై అవ్వచ్చు ఆరోపణలు రావడంతో కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఒక పక్క విజయసాయి రెడ్డిపై అవ్వచ్చు, మరో పక్క గోరంట్ల మాధవ్ అవ్వచ్చు, లేకపోతే దువ్వాడ శ్రీనివాసరావు అవ్వచ్చు, మరో పక్క అనంతబాబు అవ్వచ్చు, అలాగే అంబటి రాంబాబు అవ్వచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చిట్టా ఉందన్నమాట. వైసీపీకి సంబంధించినటువంటి లిస్టు పెద్దదే ఉంటుంది. ఎక్కడా కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఒక విధంగా మందలించినటువంటి పరిస్థితి కూడా లేదు. ఆరోపణలు వచ్చినటువంటి కానీ దానికి వాటన్నిటి కూడా ధీటుగా సమాధానం చెప్పే విధంగా చంద్రబాబు నాయుడు ఒక దార్శనికతకు ఒక నిదర్శనంగా ఉండే విధంగా చంద్రబాబు నాయుడు క్రమశిక్షణగా మారిపోయారని చెప్పుకుంటున్నటువంటి తరుణంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం ఉన్న తర్వాత అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి పరిస్థితిలో సత్యవేడు ఎమ్మెల్యేపై ఆరోపణలు రావడంతో లైంగిక ఆరోపణలు రావడంతో అయితే మాత్రం క్రమశిక్షణ కమిటీ ఏదైతే సిఫార్సు చేసిందో ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేరుతో అయితే మాత్రం చర్యలు తీసుకున్నారు. మొత్తానికి సత్యవేడు ఎమ్మెల్యేపై అయితే మాత్రం చర్యలు తీసుకున్నారు. మరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా లేకపోతే లేదా అనేది మనం చూడాలా. మరోపక్క ఈ ఆదిమూలం ఏ విధంగా మరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారో లేకపోతే పార్టీ పరంగా చర్యలు అయితే మాత్రం తీసుకున్నారు. మరి స్పీకర్ ఫార్మేట్లో ఈయన ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, ఆ విధంగా ఉంటాయా లేవా అనేది మనం చూడాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మాత్రం మరి నియోజకవర్గ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారని చెప్పి కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. సత్యవేడులో అంటే పార్టీ పరంగా బలోపేతంగా ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో పార్టీ పగ్గాలు ఎవరికి అప్పచెప్పాలని చెప్పేసి చూస్తుంది పార్టీ అధిష్టానం. ఒక విధంగా చెప్పాలంటే దీన్ని మాత్రం చాలామంది హర్షిస్తున్నారు. సత్యవేడు ఎమ్మెల్యేపై వేటు వేయటం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు అవ్వచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడు తీసుకునేటటువంటి జాతీయ అధ్యక్షుడు తీసుకునేటటువంటి నిర్ణయాలపైనే ఏ కమిటీ అయినా సరే అటు క్రమశిక్షణా సంఘం అవ్వచ్చు, మిగిలినటువంటి కమిటీలు అవ్వచ్చు. కాబట్టి సత్యవేడు ఎమ్మెల్యేపై వేటు వేయటం అనేది చాలామంది హర్షిస్తున్నారు. మరొకసారి ఏ ఎమ్మెల్యే కానీ ఏ ప్రజాప్రతినిధి అయినా సరే మహిళల పట్ల గౌరవంగా ఉండాలి. మహిళలపై ఏ విధంగా అయినా సరే ఇలాంటి అఘాయిత్యాలు కానీ లేకపోతే లైంగిక వేధింపులకు కానీ పాల్పడితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయనే విధంగా హెచ్చరించిన విధంగా ఈ యొక్క చర్యల్ని మనం చూడవచ్చు.